జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నెహ్రూను గెలిపిస్తామని జనసేన నాయకులు తుమ్మలపల్లి రమేష్ అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఉమ్మడి పార్టీల అభ్యర్థి జ్యోతుల నెహ్రూను గెలిపిస్తామని జనసేన నాయకులు తుమ్మలపల్లి రమేష్ అన్నారు. శుక్రవారం కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామంలో ఆయన నివాసంలో జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ 13,000 కోట్ల రూపాయలు కేవలం 4 కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం జరిగిందన్నారు. అందులో 2,000 కోట్లు అవ్వాతాతలకు పింఛన్ ఇవ్వవచ్చు కదా అని నెహ్రూ ఎద్దేవా చేశారు. రేపు రాబోయే కాలంలో ప్రజల కోసం నిత్యం పాటుపడే తుమ్మలపల్లి రమేష్ నాయకత్వంలో జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతమందాలనుకున్నప్పుడు మనం ఎక్కడా కూడా ఏ రకంగానే అవకాశం ఇవ్వకుండా అవతలుడికి అన్ని వర్గాలని కలుపుకొని వెళ్ళి ముందు వాళ్ళని బయటికి పంపాలి. తర్వాత ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆయన నిజంగా చంద్రబాబు నాయుడు కూడా సంప్రదించి ఉండడం అంటే గతంలో మాట్లాడుకుని ఉండొచ్చు తప్పించి ఆ రోజు జరిగినటువంటి పొత్తు ప్రకటన విషయంలో మాత్రం నేను పొత్తు ప్రకటిస్తున్నానని అక్కడ చెప్పలేదు. బయటకు వచ్చి పొత్తును ప్రకటించాడు ఆయన, ఏ స్వార్థం లేకుండా. ఆ ప్రకటన అన్నది రాజకీయంగా ఆయనకు మాత్రం కొద్దిగా నష్టం జరిగింది. కష్టం ఇవాళ 21 సీట్లతో ఆయన ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి, 2 ఎంపీలతో ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి. ఆయన కూడా అందరు రాజకీయ నాయకుల్లాగా వ్యవహరిస్తే ఇంకా సీట్లు పెరుగుతుంది. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకటే చెప్పాడు. అలా అంచెలంచెలుగా 94లో కూడా రామకృష్ణ గారు, అప్పారావు గారు ఉన్నారు. వాళ్ళ యొక్క నాయకత్వంలోనే ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో నేను విజయం సాధించడం. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క ఎన్నిక తప్పించి ప్రతి ఎన్నికల్లోని కూడా రమేష్ అని, శేఖర్ కానీ ఆ కుటుంబం నాతోటే ఉండేది. చిన్న ఇబ్బందులు వచ్చినా ఎన్నికలు వచ్చినాక మాత్రం మేము కలిసే పనిచేస్తున్నటువంటి పని. అలాగే వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పాలి. రాజకీయానికి వస్తులోకి రాజకీయంగా రమేష్ ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలి, దానికి అధికారం ఉన్నప్పుడే సేవ అన్నదానికి సఫలీకృతం అవుతుంది అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి. అయితే ఇక్కడ నేను చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను రమేష్కి. మనం రాజకీయ కుటుంబాలుగా ఉన్నాం. అయితే రాజకీయం ఒకేపై హస్తగతం అయిపోయి ఉండేది. దాన్ని నెమ్మదిగా బయటకు తీసుకొచ్చారు. ప్రజలు ఇచ్చేది మనకు అవకాశం. నేను 18 సంవత్సరాలు వెయిట్ చేశాను తోటసుందరరావు గారు అనుకాల. ఏ రోజు కూడా ఆయన ఏం చెప్తే చేసుకుంటా ఆయన. కాబట్టి ఇది మా రమేష్ ఎక్కడి నుంచైనా సరే స్థిరంగా జనసేనలో ఒక